మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కేవలం 3 ముఖ్యమైన విషయాలు సోమశెట్టిలో నేను గమనించాను. ఈరోజు ఆయన రెండోసారి కూడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంలో పాలకపక్షంలో కూడా సుదీర్ఘంగా 20 సంవత్సరాలు, 20 సార్లు అంటే 40 సంవత్సరాలు సుదీర్ఘంగా నడిపించారు. మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. దీనికి కారణం నేను గమనించిందంటే 3 పాయింట్లు. అందులో మనమందరూ పొద్దున్న లేస్తే మన ఎదురుగుండే దేవుడి ఫోటో చూస్తాం. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు సెల్లులు చూసే పరిస్థితి. మనం సెల్లు చూసినట్టునే ఫస్ట్ మనకు కనపడేది సోమశెట్టి అన్న వీడియో కనపడుతుంది మనకు. అంటే ఆయనలో ఉండే కసి. ఆ వీడియో 5 గంటలకు ఆయన పోస్ట్ చేస్తున్నాడంటే 4 గంటలకు లేచి మరి మ్యాటర్ అన్నీ కూడా రెడీ చేసుకుని, ప్రతిపక్షం అయితే వాళ్ళ మీద విమర్శలు, పాలకపక్షం అయితే మన ప్రభుత్వం గురించి గొప్పలు, ఇవన్నీ కూడా ఆ వీడియోలో మనం ప్రతిరోజు మనం గమనించవచ్చు. అదేవిధంగా అన్నలో రెండో చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఛాలెంజ్ చేసే మనస్తత్వం. పాలకపక్షం ఉన్నప్పుడు అందరినీ గౌరవించే స్వభావం. మూడవది మీ అందరికీ తెలుసు, మరి ఏదో నేను తాగేదాని గురించి చెప్తాడు అనుకోద్దండి. దాంట్లో కూడా క్రమశిక్షణ చూశాను నేను. దాదాపు ఈ సుదీర్ఘంగా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను కూడా చాలామంది దగ్గర కూర్చోవడం ఇవన్నీ చూశాను. కానీ సోమశెట్టిలో గుణం ఏంటంటే ఖచ్చితంగా 8:30 అయితే ఆ సిట్టింగ్ కూర్చుంటాం అందరూ. కేవలం అర్ధగంట అది కూడా ఇంతే. ఇంత పెద్ద బాటలు పెట్టిన కూడా ముట్టుకోడు, ఇంతే. అంటే నేను 40 ఏళ్ళు 1,00,000 మందితో కూర్చుంటాను ఇప్పటి వరకు. ఈ అర్ధగంట టైము ఇంతే. ఆ తీర్థం చేసుకోవడం నేను ఎక్కడ చూడలేదు. అంటే క్రమశిక్షణ చెప్తున్నాను. మరి ఈ 3 పాయింట్లు ఆయనకి స్థాయికి రావడానికి కారణమైంది. సహజంగా మరి ఒక్కోసారి సీఎం గారు వస్తారు, ఆయన కూడా తగ్గేదేం లేదు. టైం 8:30నే, ఇంతే. ఇన్ని మనం అందరూ కూడా తెలుసు. ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాను. ఈ 3 పాయింట్లు కీలకంగా ఆయన ఆచరించాడు కాబట్టి స్థాయికి వచ్చాడు. మా అందరికీ స్ఫూర్తిదాయకం. పెద్ద నాయకుడు, గొప్ప నాయకుడు అన్నగారికి సభ ఈ రకంగా కూడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ ఇంకా ముందుకు పెద్ద పదవులో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.